హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. నా ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో వచ్చేసరికి కిచెన్ టూర్ అండి. సో ఫైనల్లీ మీకోసం ఈ వీడియో చేస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. మేముంటున్నది ఒక రెంటెడ్ హౌస్ అండి, అపార్ట్మెంట్ ఏం కాదు, స్టాండ్ అలోన్ బిల్డింగ్ అనమాట. అందులో సెకండ్ ఫ్లోర్లో ఉంటాము. సో మాది వచ్చేసరికి ఓపెన్ కిచెన్. ఫస్ట్ ఇక్కడ ఒక ట్రే పెట్టుకున్నాను, అందులో కొన్ని టిష్యూస్ అయితే పెట్టాను. టిష్యూ రోల్ ఒకటి, నార్మల్ టిష్యూస్ జస్ట్ ప్యాకెట్ ఎలా ఉందో అలా పెట్టేశాను. దాని పక్కన ఒక గ్లాస్ బౌల్ ఉంది కదా, ఇందులో బిస్కెట్స్ అయితే పెట్టి ఉంచాను అనమాట. హ్యాండీగా మా బాబుకి ఎప్పుడైనా కావాల్సి వస్తే తీసి ఇవ్వడానికి అని చెప్పి. ఈ వుడెన్ ట్రే నేను అమెజాన్లో తీసుకున్నాను, లింక్ ఉంటే మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఆ కౌంటర్ ఉంది కదా, ఇప్పుడు చూపిస్తున్నాను, కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను. ఇది ఫ్రూట్ బాస్కెట్ అండి. ఈ ఫ్రూట్ బాస్కెట్ మెయిన్ నేను సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే బనానాస్ పెట్టడానికి మాత్రమే. ఫ్రూట్ ఫ్లైస్ వస్తూ ఉంటాయి కదా బనానాస్కి, అవి రాకుండా ఉండడానికి అని చెప్పి ఇలాంటి గిన్నె అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది స్టెయిన్లెస్ స్టీల్దండి. సో ప్రైస్ నాకు అరౌండ్ 699 అలా పడింది. ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. లింక్స్ ఉంటే మీకు అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. దాని కిందే నేను ఒక స్టెయిన్లెస్ స్టీల్ ర్యాక్ దండి, 4 టైర్ ర్యాక్ అనమాట. ఫస్ట్ దాంట్లో ఒక ప్లాస్టిక్ బౌల్లో నేను ఆనియన్స్ వేసి పెట్టుకున్నాను. సెకండ్ దాంట్లో కొన్ని వెజిటబుల్స్ పెట్టుకున్నాను, నెక్స్ట్ డేకి ఏమైతే కావాల్సి వస్తాయో ఆ వెజిటబుల్స్ పెట్టుకున్నాను. థర్డ్ టైర్లో నా మిక్సర్ గ్రైండర్ ఉంది కదా, అది పెట్టుకున్నాను. దాని కింద ర్యాక్లో కొన్ని స్క్రబ్బర్స్, కొన్ని దీపాలు అలా ఉంటే అవన్నీ పెట్టుకున్నాను. నేనేం కిచెన్ సర్ది అయితే పెట్టలేదండి, ఎలా ఉందో అలా చూపించేస్తున్నాను మీకు. చాలామంది అడుగుతున్నారు కదా, లేట్ చేయటం ఇంకా ఇష్టం లేక పోస్ట్ చేసేస్తున్నాను. గిన్నెలు వాష్ చేసినవన్నీ ఇందులో వేస్తారనమాట. స్టెయిన్లెస్ స్టీల్ బేసన్ ఉంది కదా, అందులో అయితే మా పనమ్మే వాష్ చేసి అందులో పెట్టేస్తుంది. ఈ చైర్ నేను ఐక్యాలో కొనుక్కున్నాను. మీరు టాల్ చైర్ చూసారు కదా కిచెన్ దగ్గర, అది నేను ఐక్యాలో తీసుకున్నాను కానీ పెద్దగా వాడట్లేదండి. అండ్ ఇక్కడ సింక్ ఏరియా అనమాట. ఇది చక్కగా మా పన్నమ్మాయి గిన్నెలన్నీ కడిగేసి సింక్ కూడా నీట్గా క్లీన్ చేస్తుందండి. మనం ఏం చెప్పవసరం లేదు ప్రత్యేకంగా కడగమని చెప్పి, నీట్ చేసేస్తుంది. సో డెటాల్, మిస్టర్ మజిల్, ఎక్సో సోప్ అయితే నేను క్లీనింగ్కి వాడతానమాట. అవి సైట్లోనే పెట్టేసుకున్నాను. నాకు ఇంట్లో గ్రీనరీ ఉంటే చాలా ఇష్టం అండి. దానివల్ల ఇంటి మొత్తానికి చాలా లుక్ వస్తుంది. కానీ నేను ప్లాంట్స్ని మెయింటైన్ చేసే అంత టైం నా దగ్గర ఉండదన్నమాట. అందుకే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో నేను ఇల్లుని ఇలా డెకరేట్ చేసుకున్నాను. హ్యాంగింగ్ ప్లాంట్స్ కానీ, చిన్న చిన్న ఫ్లవర్ వాజెస్ కానీ, ఇవన్నీ పెట్టుకుంటే ఇల్లు చాలా అందంగా ఉంటుంది. మనకి ఆ కలర్ చూడంగానే మనసుకి హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ కింద ఒక లాంతర్న్ లాంటిది చూసారు కదా, దాని గురించి కూడా చెప్తాను. ఇక్కడ మీకు ఓవరాల్గా ఒక లుక్ అయితే చూపిస్తున్నాను చూడండి. పైన విండో దగ్గర గ్రీనరీ అదంతా కూడా. అండ్ ఈ లాంతర్న్ వచ్చేసరికి నేను ఒక రోడ్ సైడ్ షాప్స్ ఉంటాయి కదండి, అందులో అయితే తీసుకున్నాను. 250 150 పడింది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదనమాట. సో మీకు వ్యూ చూపిస్తున్నాను, కిచెన్ వ్యూ ఎలా ఉంది అని చెప్పి. దగ్గర నుంచి చూపిస్తున్నాను, దూరం నుంచి చూపిస్తున్నాను, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి. నా హస్బెండ్ని షూట్ చేయమని చెప్తూ ఉన్నానమాట ఇక్కడ ఈ లాంతర్న్ చూపించడానికి. ఇవన్నీ కూడా వింటేజ్ వైబ్స్ వస్తాయండి ఇలాంటివి పెడితే. నాకు చాలా ఇష్టం అనమాట. పాతకాలపు వస్తువులు కానీ, పాతకాలపు డెకోర్ ఐటమ్స్ కానీ. ఈ రోజుల్లో వచ్చే మోడర్న్ కిచెన్స్ కన్నా నాకు అప్పట్లో ఉండే కిచెనే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే అప్పుడప్పుడు నేను కొంచెం అలాంటి వైబ్ నా కిచెన్లో ఇస్తూ ఉంటానన్నమాట, ఇలాంటి ఐటమ్స్ పెడుతూ. నాది 4 బర్నర్ స్టవ్ అండి. దాని కింద ఉన్న షెల్ఫ్స్లో ఏవి ఉన్నాయో చూపిస్తాను ఇప్పుడు. నార్మల్గా డైలీ యూజ్ చేసే ప్లేట్స్ అవన్నీ ఉంటాయి కదా, అది ఈ ర్యాక్లో ఇలా పెట్టేసుకున్నాను. దాని కింద ర్యాక్ వచ్చేసరికి మనం డైలీ యూస్కి వాడతాం కదా గిన్నెలు, లేకపోతే కూరలు లెఫ్ట్ ఓవర్స్ తీసి పెట్టుకోవడానికి స్టీల్ డబ్బాలు, ఇలాంటివన్నీ కూడా పెట్టేసుకున్నాను. కంప్లీట్ ఆర్గనైజ్డ్గా అయితే లేదండి నాది కూడా. అప్పుడు మెస్ అవుతూ ఉండిద్ది, సర్దేటప్పుడు టైం లేనప్పుడు ఎలా పడితే అలా పెట్టేస్తూ ఉంటాను. ఇప్పుడు వీడియో షూట్ చేసేటప్పుడు కూడా మీ ముందు కొన్ని సర్దుతూ ఉన్నాను. సో ఈ ర్యాక్లో ఇవన్నీ స్టీల్ వెజల్స్ అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఈ కిచెన్లో ఏంటంటే కప్బోర్డ్స్, అంటే మనము ఈ గ్రాసరీస్ సర్దుకునే ప్యాంట్రీ లాంటి కప్బోర్డ్స్ అయితే ఏమి ఇవ్వలేదండి, అదే డ్రాబ్యాక్.
ఈ ర్యాక్లో వచ్చేసరికి అన్ని రకాల స్పూన్స్ పెట్టుకున్నాను. చిన్న స్పూన్స్ దగ్గర నుంచి వుడెన్ స్పూన్స్, కూరలకి యూజ్ చేసేవి, గుంట గరిటెలు, టీ స్ట్రైనర్స్ ఇవన్నీ కూడా చక్కగా ఈ ర్యాక్లో అయితే పెట్టేసుకున్నానండి. మీకు మళ్ళీ ఓవరాల్గా చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను ఏ ర్యాక్స్ చూపించాను ఏంటి అని చెప్పి. ఇది 4 బర్నర్ స్టవ్ అని చెప్పాను కదా, వండర్ షెఫ్ దండి. ఒక 3 ఇయర్స్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను అనుకుంటాను, ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ 2.5 3 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు అయితే నాకేం రిపేర్ అయితే రాలేదు. అండ్ ఇక్కడ ఒక స్టీల్ 2 టైర్ ర్యాక్ ఉంది కదా, ఇందులో నాకు కావాల్సిన పోపు దినుసులు, ఉప్పు, పసుపు, టీ పౌడర్, జీలకర్ర ఇవన్నీ పెట్టుకుంటాను. అండ్ సైడ్గా అక్కడ ఒక పాత వుడెన్ చాపింగ్ బోర్డు ఉంటే దాని మీద నేను నూనె డబ్బా, నెయ్యి డబ్బా ఇవన్నీ కూడా పెట్టుకున్నాను. సో తాజ్ మహల్ టీ పొడి అవి కూడా నేను ఓపెన్ చేసి ఇంకా సర్దలేదండి. అండ్ ఎక్కడ చూసినా చూసారు కదా గ్రీనరీ కనిపిస్తూ ఉంది. అలా పెట్టుకోవడం నాకు ఇష్టం. అలా పెడితే మీకు మంచి లుక్ వస్తుంది. అండ్ ఈ బుట్ట చూసారా, చెప్పాను కదా వింటేజ్ వైబ్స్ కోసం అని చెప్పి కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటాను. ఆ బుట్ట కూడా పెట్టడం వల్ల ఆ కార్నర్కి ఎంత మంచి లుక్ వచ్చిందో తెలుసా. అండ్ పైన ఈ చిన్న ర్యాక్ ఇచ్చాడండి గ్రాసరీ ప్యాంట్రీ కోసం అని చెప్పి, ఇంతే ఇచ్చింది. అదే పెద్ద డ్రాబ్యాక్ అనిపించింది నాకు. ఇక్కడ అన్నీ కూడా నేను టప్పర్వేర్ డబ్బాలు, నా డైలీ ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, లైక్ పప్పులు, ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ అలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. బ్లాక్ లేబుల్స్ కొని నేను ఒక 2 ఇయర్స్ పైన అవుతుంది. దాని మీద ఇంతవరకు కూడా ఏం రాయలేదండి. ఎలాగో సీ త్రూ డబ్బాలే కదా అని చెప్పి ఇంకా నేను రాయలేదు. జస్ట్ స్టిక్కర్స్ అయితే అతికిచ్చాను అప్పుడు. ఇటు కొన్ని డబ్బాలు అండ్ ఇటు కొన్ని డబ్బాలు. ఈ టప్పర్వేర్ బాక్సెస్ కొన్ని కూడా నేను 3.5 4 ఇయర్స్ వరకు అవుతున్నాయి. దానిపైన మీరు గ్లాస్ అవి చూసారు కదా, గ్లాస్ కంటైనర్స్, అవి హోమ్ సెంటర్లో తీసుకున్నాను. 3 ఉన్నాయి కదా, అవి నేను హోమ్ సెంటర్లో తీసుకున్నాను. ఇవన్నీ కూడా తీసుకుని చాలా చాలా ఇయర్స్ అవుతున్నాయండి. అప్పటి నుంచి యూజ్ చేస్తూనే వచ్చాను. అండ్ మీకు ఓవరాల్ లుక్ చూపిస్తున్నాను మళ్ళీ కిచెన్ది. ఈ కిచెన్ కూడా మేము ఈ ఇల్లు తీసుకున్నప్పుడు చూసారా, ఇక్కడ అంతా కూడా సిమెంట్ మరకలు వల్ల ఈ కౌంటర్ టాప్ అంతా అలాగే సిమెంట్ మరకలు, సిమెంట్తో చిన్న చిన్న సుద్దల్లాగా అలా ఉండిపోయాయండి. అసలు నాకు నచ్చలేదు. దాని తర్వాత నేను ఒక వైట్ షీట్ అయితే తీసుకున్నాను. వైట్ షీట్ తీసుకొని అమెజాన్లో ఇలా అంతా కూడా స్టిక్ చేశాను అనమాట. ఇప్పటి వరకు అయితే బాగానే ఉందండి ఈ వైట్ షీట్. అండ్ ఇదైతే నాది బటర్ఫ్లై మిక్సీ జార్. ఇక్కడ దిస్ కిచెన్ ఆఫర్స్ ఫుడ్ లవ్ జాయ్. నా కిచెన్కి ఇది బాగా మ్యాచ్ అవుతుంది, అంటే కలర్ బాగా మ్యాచ్ అవుతుంది అండ్ కోట్ కూడా బాగా నచ్చింది కాబట్టి తీసుకొని చక్కగా అక్కడ ఒక హుక్ పెట్టించి దానికి హ్యాంగ్ చేశాను. అండ్ తర్వాత ఈ చిన్న వుడెన్ ట్రే ఐకియా నుంచి తీసుకున్నాను. ఇక్కడ కొన్ని గ్రీన్ టీ ప్యాకెట్స్ అండ్ ఈ జార్లో నేను మ్యారీగోల్డ్ బిస్కెట్స్ పెట్టుకున్నాను. ఇక్కడ కూడా ఒక చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను. ఈ చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నీ కూడా ఒక 18 ఎన్నో వచ్చాయండి ఒక సెట్లో నేను తీసుకున్నప్పుడు. అండ్ ఈ తోపుడు బండి గురించి కూడా చాలా మెసేజెస్ వచ్చాయి. ఇది కూడా నేను ఎక్కడో రోడ్ సైడ్ ఏదో షాప్లో తీసుకున్నానండి. దానిపైన 2 జాడీలు పెట్టాను కదా, అది షో కోసం మాత్రమే పెట్టాను. అండ్ దానిపైన కూడా కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వచ్చాయి కదా, అది ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఆఫ్లైన్లోనే తీసుకున్నవి ఆ పైన గ్రీనరీ అంతా. అండ్ దీని గురించి కూడా చాలా మెసేజెస్ వచ్చాయన్నమాట. ఇది హోమ్ సెంటర్లో తీసుకున్నానండి. సెట్ ఆఫ్ 6 బౌల్స్ విత్ స్టాండ్, సిరామిక్ బౌల్స్ అనమాట. మంచి క్వాలిటీ బౌల్స్ చెప్పాలంటే. ఇవి కూడా నేను ఎప్పుడో కొన్నవండి. అప్పట్లో నేను ఇది 899కు 699కు కొన్నాను, బట్ ఇప్పుడు కాస్ట్ అయితే పెరిగిపోయి ఉండొచ్చు. అండ్ ఈ చాపింగ్ బోర్డ్, ఈ ఫస్ట్ చాపింగ్ బోర్డ్ డీమార్ట్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఇది బెండబుల్ చాపింగ్ బోర్డ్, ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను. అండ్ లాస్ట్ వుడెన్ చాపింగ్ బోర్డ్ ఐకియాలో తీసుకున్నాను, ఐకియా ఆన్లైన్లో. అండ్ మీకు మళ్ళీ ఓవరాల్ చూపిస్తున్నాను నా కౌంటర్ టాప్, నా పైన కిచెన్ విండో, అక్కడ ఉన్న గ్రీనరీ అదంతా కూడా. ఈ ర్యాక్లో వచ్చేసరికి కొన్ని గ్లాస్ వేర్, సిరామిక్ బౌల్స్ అండ్ మా బాబువి ప్లేట్స్, స్పూన్స్, కొన్ని టీ కప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను. హ్యాండీగా నేను డైలీ యూజ్ చేస్తూ ఉంటాను ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా చక్కగా ఈ ర్యాక్లో అయితే పెట్టేసుకున్నాను. ఈజీగా నాకు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. అండ్ సెకండ్ ర్యాక్లో వచ్చేసరికి నా టిఫిన్ బాక్సెస్, కొన్ని ప్లాస్టిక్ టప్పర్వేర్ బాక్సులు, కొన్ని పాల గిన్నెలు,
అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి అన్నీ కూడా అల్యూమినియం ఫాయిల్స్, ప్లాస్టిక్ ర్యాప్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాను. అండ్ థర్డ్ దాంట్లో వచ్చేసరికి నా కుక్కర్స్, మిక్సీ జార్స్, ప్యాన్స్, కడాయిస్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. చాలా ఇరుగ్గానే ఉందండి, బట్ అలాగే అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను. చిన్న ఇడ్లీ కుక్కర్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకున్నాను. ఏంటో ఈరోజే ఇంకా అన్ఆర్గనైజ్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, రోజు కొంచెం బెటరే అనమాట. అండ్ పైనుంచి ఇంకో వ్యూ ఒకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు చూపించిన ర్యాక్స్ అన్నీ కూడా ఈ 3 ర్యాక్స్ అనమాట. దాని పక్కకు వస్తే ఇక్కడ నేను ఒకటి హ్యాంగ్ చేశాను కదా, దాని మీద కిచెన్ రూల్స్ అనమాట. నా రూల్స్ నాకు తగ్గట్టే అది ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. ఇఫ్ యూ ఎంప్టీ ఇట్, ఫిల్ ఇట్. ఇఫ్ యూ డర్టీ ఇట్, క్లీన్ ఇట్. ఇఫ్ యూ ఓపెన్ ఇట్, క్లోజ్ ఇట్. ఇఫ్ యూ కుక్ ఇట్, షేర్ ఇట్. సో ఇవన్నీ కూడా నా కిచెన్లో వర్తిస్తాయండి. మేము అది కంపల్సరీ ఫాలో అవుతాము. సో జస్ట్ నేను అలా పెట్టాను మోటివేషన్ కోసం అని చెప్పి. అండ్ నా రైస్ కుక్కర్, దాని పక్కన ఉన్నదేమో ఆర్టిఫిషియల్ బనానా ప్లాంట్ అనమాట, బనానా లీవ్స్. ఇది నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఇది అవుట్ ఆఫ్ స్టాక్ ఉందండి. నేను ఇంకోటి కూడా కొనుక్కుందామని ఎప్పటి నుంచో చూస్తున్నాను, బట్ స్టిల్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. ఆ రెడ్ బాస్కెట్లో ఏంటంటే బియ్యం వేసి పెట్టాను. ఇది ప్లాస్టిక్ టీపాయ్ లాంటిది అనమాట. దాని కింద నేను చక్కగా మోటార్ అండ్ పెసలు పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి ఇది కొత్తగా నేను ర్యాక్స్ పెట్టించానండి, ఫ్లోటింగ్ షెల్ఫ్స్ అని. స్నాక్స్ అవన్నీ పెట్టుకోవడానికి నాకు ప్లేస్ సరిపోవట్లేదు అనమాట. చెప్పాను కదా, ప్యాంట్రీ లాగా నాకు సపరేట్గా ఏమి ఇవ్వలేదు. ఈ కిచెన్ చూడటానికి ఎంత బాగుంది కానీ ఒకటే ఒక డ్రాబ్యాక్, ప్యాంట్రీ లాగా ఏమి ఇవ్వలేదన్నమాట. ఇక్కడ అన్నీ సర్దుకోవడానికి, గ్రాసరీస్ పెట్టుకోవడానికి. సో ఈ షెల్ఫ్ అయితే పెట్టించి స్నాక్స్ అన్న అట్లీస్ట్ పెడదామని చెప్పి పెట్టించి దానికి ఒక మంచి వైబ్ రావడానికి కోసం ఈ ఆర్టిఫిషియల్ హ్యాంగింగ్ ప్లాంట్స్ పింక్ది అండ్ గ్రీన్ది అయితే కొని అలా పెట్టానమాట. అండ్ కింద అండ్ నెక్స్ట్ టు దట్ మా రెఫ్రిజిరేటర్ అయితే పెట్టుకున్నామండి. ఇది రీసెంట్గా కొన్నాం కదా, జస్ట్ ఒక 3-4 మంత్స్ అయిందో, 2-3 మంత్స్ అయిందో. దీని టూర్ కూడా నేను త్వరలోనే మీకు చూపిస్తానండి, ఫ్రిడ్జ్ టూర్. ఇదైతే ఎల్జీ ఫ్రిడ్జ్ అనమాట. సో కిచెన్కి ఇలా ఈ యాంగిల్లో అయితే మీకు ఫ్రిడ్జ్ పెట్టుకున్నాము. దాని పక్కనే డైనింగ్ ఏరియా అనమాట. అండ్ ఓవరాల్ కిచెన్ అయితే నేను మంచిగా కన్వీనియంట్గా పెట్టుకున్నాను. అండ్ చూడటానికి బాగుంది, ఆర్గనైజ్డ్గా ఉంది. అండ్ అది చూడంగానే ఒక మంచి రిలాక్సేషన్ వస్తుందన్నమాట. మీకోసం నేను కష్టపడి ఈ వీడియో తీసానండి, ఎందుకంటే నేను ఆఫీస్ నుంచి వచ్చి ఇమ్మీడియట్గా అయితే తీసేసాను ఈ వీడియో, లేట్ అవ్వకూడదు అని చెప్పి. అరౌండ్ నేను ఇది షూట్ చేసేటప్పటికి నైట్ 10 ఎంత అవుతుంది. మా బాబుని పడుకోబెట్టి షూట్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇల్లు ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి.